సో వెల్కమ్ టు ఇంజనీరింగ్ మెకానిక్స్ క్లాస్. సో ఈ క్లాస్లో నేను మీకు కపుల్ సో కపుల్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఈ బిఫోర్ క్లాస్లో నేను మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యాక్చువల్గా వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ఏ ఫోర్స్. ఓకే, ఏదైనా ఒక దగ్గర ఇక్కడ హింజ్ చేసినప్పుడు సో ఏదైనా ఒక ఫోర్స్ ఎలా యాక్ట్ అయింది అనుకోండి, ఇక్కడ యాక్ట్ అయితే ఏమవుతుంది? సో బికాజ్ ఆఫ్ దిస్ ఫోర్స్ సో దిస్ బాడీ ట్రైస్ టు rotate in this direction. So this is called the moment of force. That is the turning effect produced by the force on a body. సో ఇప్పుడు వాట్ ఈస్ కపుల్? ఇక్కడికి వచ్చినప్పటికి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే సో ఈ మూమెంట్ ఎంత? మూమెంట్ ఎంత అంటే సో ఫోర్స్ ఇంటూ perpendicular distance. This is the moment of force. So that is the turning effect produced by this force. ఇక్కడ ఫోర్స్ P ఉందంటే దిస్ ఇస్ టర్నింగ్ ఎఫెక్ట్, ఎంత రొటేట్ చేస్తుంది. దిస్ ఈస్ ద టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై దిస్ ఫోర్స్. సో దిస్ మూమెంట్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద సో ఇట్స్ ఫోర్స్ ఇంటూ ఇట్స్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. సపోజ్ సమ్ కేసెస్లో ఏమవుతుంది, సపోజ్ ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఎక్కడ వేసామనుకోండి, సో ద టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై P1 ఈజ్ లెస్ దాన్ ద టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై ద సేమ్ magnitude of P1 at a different, this is the x అనుకుంటే ఇది y అనుకుందాం. సపోజ్ moment of force produced in first case is equal to P1 into x. In second case, that is P1 into y. If x is equal to 1, if y, so moment is modified, that is P1, this is 2P1. So moment of force is changed with the perpendicular distance. Okay, perpendicular distance. So that's why moment of force is different. Moment of force is mainly depends upon its perpendicular distance from the point where we are going to take the moment. So here couple. సో కపుల్ ఈజ్ కపుల్ అంటే టూ ఈక్వల్ అండ్ సో ఇలాంటి రెండు ఫోర్సెస్ తీసుకుందాం. సపోజ్ ఇటు ఒక ఫోర్స్ అనుకుందాం, ఇప్పుడు ఇటు ఒక ఫోర్స్ అనుకుందాం. సపోజ్ దీన్ని మనం ఎలా ఒక ఫోర్స్ ఇక్కడంటే ఏమవుతుంది, కపుల్ అనేసరికి మనకి ఏమవుతుంది, టూ ఈక్వల్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ హూజ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆర్ నాట్ సేమ్. సో ఈ రెండు ఎలా ఉంటే ఇదేం చేస్తుంది, ఇది ఎలా టర్నింగ్ మూమెంట్ ఇవ్వడానికి చేస్తుంది. So because of this force, so it tries to rotate in this direction. So because of this force, this is P, this is P1, this is P2 అనుకుందాం. So because of this force, so this tries to move in this direction. So what happened? So the rotation is occurs due to the equal and unlike parallel forces. సో అన్లైక్ ప్యారలల్, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. ఈ ఫోర్సెస్ వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో రొటేషన్ ఇనిషియేట్ అవుతుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ ఎ కపుల్ ఈజ్ కాజ్ ఏ రొటేషన్ ఆఫ్ ద బాడీ. ఈ బాడీ రొటేట్ అవ్వడానికి ఇది తోడ్పడుతుంది. దట్ ఈస్ ద కపుల్. సో కపుల్ అంటే ఏంటి, టూ ఈక్వల్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ హూజ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆర్ నాట్ సేమ్. సో ఇక్కడ ఈక్వల్ అండ్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. సో మనకేంటి యాక్చువల్గా వాట్ ఈజ్ ఈక్వల్ అండ్ అన్లైక్ ప్యారలల్ ఫోర్స్? మనకి సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్లో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. మనకి లీనియర్ ఫోర్స్ అంటే సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్. సో మనకి లైన్ ఆఫ్ యాక్షన్ ఒకే లైన్ మీద ఉంటే లీనియర్. అదే కాంకరెంట్ అనుకుంటే ఒక దగ్గర డిఫరెంట్ డైరెక్షన్లో వచ్చి కలిస్తే దట్ ఈస్ ద కాంకరెంట్ ఫోర్స్. సో ఒక పాయింట్ దగ్గర. సో ఇలా కాకుండా ఈ ఫోర్స్లు వీటిలన్నీ లైన్ ఆఫ్ యాక్షన్ ఒక దగ్గరే ఉన్నాయి. సో దీనికి లైన్ ఆఫ్ యాక్షన్ ఒక దగ్గర ఉంది, దీనికి దిస్ ఈజ్ ద ఇది ఏ ఫోర్స్ మనకి కోలీనియర్. దిస్ ఈజ్ ద కాంకరెంట్ ఫోర్సెస్. కోలీనియర్ ఫోర్సెస్, కాంకరెంట్ ఫోర్సెస్. సో వీటికి ఏంటంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఒక దగ్గరే ఉంటుంది.
ఒక దగ్గర ఉంది. కానీ ఇవి కాకుండా కొన్ని అదర్ ఫోర్సెస్ ఉన్నాయి, ప్యారలల్ ఫోర్సెస్. సపోజ్ దిస్ ఈజ్ ద ప్యారలల్ ఫోర్స్. సో దిస్ ఈజ్ ద ప్యారలల్ ఫోర్స్ ఇలా అనుకుందాం, ఇది ప్యారలల్ ఫోర్స్. సో ఈ ఫోర్స్కి ఈ ఫోర్స్, ఇప్పుడు ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది. సో దిస్ ఈజ్ ద లైక్ ప్యారలల్ ఫోర్సెస్. దీస్ ఆర్ ద అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. సో మనకి లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే ఏంటి, అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ద ఫోర్స్ ఇక్కడ ఏంటవుతుంది, ద ఫోర్సెస్ హూజ్ లైన్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇక్కడ కూడా ఒకేదాని ఇన్ ద లైస్ ఆన్ ద సేమ్ ద కోప్లానర్ ప్యారలల్ ఫోర్సెస్. లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే ఏంటి, ద ఫోర్సెస్ హూజ్ లైన్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ ప్యారలల్ ఈచ్ అదర్ అండ్ ఆల్ దెమ్ యాక్ట్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇంకా తీసుకుందాం, ఇవన్నీ కూడా లైన్ ఆఫ్ యాక్షను వేరేగా ఉన్నా, లైన్ ఆఫ్ యాక్షన్ ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నా కానీ ఏమవుతున్నాయండి మనకి ఇక్కడ, సో ఒక డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి. ఇక్కడ లైన్ ఆఫ్ యాక్షన్ ఒకదానికొకటి ప్యారలల్గానే ఉంది, బట్ ఇక్కడ ఏంటి, డైరెక్షన్ ఆఫ్ యాక్షన్ ఏముంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఇవి అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్, ఇది లైక్ ప్యారలల్ ఫోర్సెస్. ఇప్పుడు మనం చూద్దాం, డెఫినేషన్ మనం చూద్దాం. కప్పులు అంటే ఏంటి అన్నది డెఫినేషన్ చూడండి, ఓకేనా. టూ ఈక్వల్ ఫోర్సెస్ అండ్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. సో అంటే ఇది టు ఈక్వల్ అన్లైక్. సపోజ్ దిస్ ఈజ్ P1 అనుకుందాం, దిస్ ఈజ్ P1, దిస్ ఈజ్ ఆల్సో P1 అనుకుందాం. రెండు సేమ్ ఫోర్సెస్, బట్ సో అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. అన్లైక్ ప్యారలల్ డెఫినేషన్ మీకు ఎప్పుడు అర్థం అవ్వాలి, ఓకేనా. టూ ఈక్వల్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ఏ బాడీ ఫామ్ ఏ కపుల్. సపోజ్ ఇప్పుడు మనం చూద్దాం, సపోజ్ ఇక్కడ ఇలా చూద్దాం. సో ఇది ఒకటి, ఇది ఒకటి. సో ఈ బికాస్ ఆఫ్ దిస్ ఫోర్సెస్, సో దిస్ ఈక్వల్ అండ్ అన్లైక్, ఇది ఒక డైరెక్షన్లో ఉంది, ఇది ఒక డైరెక్షన్లో ఉంది. ఇక్కడ ఏమవుతుంది, ఎఫ్ సేమ్ ఈక్వల్ ఫోర్సెస్, బట్ ఏమవుతుందండి, ఇది ఈ డైరెక్షన్లో ఉంది, ఇది ఈ డైరెక్షన్. దట్ ఈస్ ద ఇక్కడ మనకు చెప్పిన ప్రకారం దిస్ ఈస్ ద లైక్ ప్యారలల్ ఫోర్సెస్, దిస్ ఇస్ అన్లైక్ ప్యారలల్. దట్స్ వై ఐఎమ్ కాలింగ్ టూ ఈక్వల్ అండ్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్. అండ్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఒక దగ్గర ఉండదు కాబట్టి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి సో సమ్ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. యాక్టింగ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ అనే బాడీ ఫామ్ ఏ కపుల్. సో బికాస్ ఆఫ్ దిస్ వల్ల ఏమవుతుంది, బికాస్ ఆఫ్ దిస్ ఫోర్స్ బాడీ ట్రైస్ టు మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్, బికాస్ ఆఫ్ దిస్ ఫోర్స్ బాడీ ట్రైస్ టు, సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ rotation will happen because of this couple. So couple initiates the rotary motion. యాక్చువల్గా ఏంటి, ఇప్పుడు సపోజ్ మనం ఇది ఎలా తీసామనుకోండి, ఎలా తీసేసి ఇక్కడ మనం ఫిక్స్ చేసామనుకోండి, ఇక్కడ ఎలా ఫిక్స్ చేసామనుకోండి, వాట్ హ్యావ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ బికాస్ ఆఫ్ దిస్ ఫోర్స్ ట్రైస్ టు రొటేట్ బాడీ ఇన్ దిస్ డైరెక్షన్. అలా కాకుండా ఏం చేస్తున్నాం, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రెండు ఈక్వల్ అండ్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్, ఈక్వల్ అండ్ అన్లైక్ ప్యారలల్ ఫోర్స్ యాక్టింగ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్, కపుల్ మీరు డెఫినేషన్ చెప్పిన టూ ఈక్వల్ అండ్ అన్లైక్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి యాక్టింగ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ అనే బాడీ ఫామ్ ఏ కపుల్. దట్ ఈస్ ద మనకి కాన్సెప్ట్ ఆఫ్ కపుల్. ఇది పెద్ద డెఫినేషన్ కూడా మీరు ఇలా రాయొచ్చు. ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్మ్ ఆఫ్ ద కపుల్. సో ఆర్మ్ ఆఫ్ ద కపుల్, ఆర్మ్ ఆఫ్ ఎ కపుల్. ఆర్మ్ ఆఫ్ ద కపుల్ అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ మనం వెరీ సింపుల్, సో ఇక్కడ సో ఇది P అనుకుందాం, ఇది P అనుకుందాం. ఇప్పుడు ఏంటి, ఈ రెండు ఫోర్సుల మధ్య ఇప్పుడు లైన్ ఆఫ్ యాక్షన్, ఇప్పుడు అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ ఫోర్సెస్ ఉన్నాయి. సో ఈ రెండిటిది డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్సెస్ ఈజ్ కాల్డ్ ఆర్మ్ ఆఫ్ కపుల్. ఓకే, సో ఇక్కడ ఏముంది, ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, ఇక్కడ మళ్ళీ పెడతాను, ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్
The perpendicular distance between the line of action of two equal forces is called arm of forces. ఈ ఫోర్స్కి మధ్య ఉన్న అంటే ఇక్కడ ఏంటంటే రెండు ఫోర్సెస్, ఈ రెండు ఫోర్సులు ఏంటి ఈక్వల్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. ఈ రెండు ఫోర్సుల మధ్య ఉన్న పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ని వీ కాల్డ్ యాజ్ ఆర్మ్ ఆఫ్ కపుల్. ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద forces, the perpendicular distance between the forces which caused the rotation of the body is called the arm of a couple. ఓకే, సో ఆర్మ్ ఆఫ్ ద ఇప్పుడు మనం ఏమేమి చూసాము, ఒకటి సో కపుల్ అంటే ఏంటి చూసాము, ఆర్మ్ ఆఫ్ ఏ కపుల్ అంటే. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ కపుల్. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసింది ఏంటి, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ చూసాం. మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటంటే మనకి ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు మనం చూస్తుంది మూమెంట్ ఆఫ్ కపుల్, COUPLE కపుల్. సో మూమెంట్ ఆఫ్ కపుల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా దాదాపు ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫోర్స్ ఫార్మింగ్ ద కపుల్ అండ్ ద పెర్పెండిక్యులర్ బిట్వీన్ ద టూ ఆపోజిట్ ప్యారలల్ ఫోర్సెస్. ఇక్కడ ఏంటంటే మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా సో P ఇంటూ LA వస్తుంది. ఇక్కడ సపోజ్ ఆర్మ్ ఆఫ్ ద కపుల్, ఇక్కడ ఏంటంటే మనకి దిస్ ఆర్మ్ ఆఫ్ ద కపుల్ ఉంది కదా. సో ఆర్మ్ ఆఫ్ కపుల్ ఈజ్ ఈక్వల్ టు సో L. ఎక్కడ ఏమొస్తుందంటే దీనికి మూమెంట్ ఆఫ్ కపుల్ ఈజ్ ఈక్వల్ టు సో ఫోర్స్ ఇంటూ ఆర్మ్ ఆఫ్ కపుల్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మనకి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ వచ్చినప్పటికీ ఒక ఫోర్సే మనం తీసుకుంటున్నాం. ఆ ఒక ఫోర్సును ఎక్కడి నుంచి మూమెంట్ తీసుకుంటున్నాము, ఒక ఫోర్సు అంటే సపోజ్ ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకుంటే, సపోజ్ ఒక ఫోర్స్ తీసుకుంటే ఇక్కడ దీనివల్ల మనకు మూమెంట్ వస్తుంది. ఈ డిస్టెన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అన్నది, ఇక్కడ ఏంటి రెండు ఫోర్సులకి మధ్య ఉన్న డిస్టెన్స్. ఓకే, దేనివల్ల అయితే మనకి కపుల్ ఫామ్ అవుతుందో ఆ ఫోర్సులకి రెండాట్లకి మధ్య ఉన్న డిస్టెన్స్ అనమాట. సో రెండాట్లకి తేడా ఏమీ లేదు అంటే ఇక్కడ ఆర్మ్ ఆఫ్ ద కపుల్ అంటాం, అక్కడ ఓన్లీ పెర్పెండిక్యులర్. ఇక్కడ కూడా పెర్పెండిక్యులర్ డిస్టెన్సే, బట్ ఇక్కడ మనం ఆర్మ్ ఆఫ్ ద కపుల్ అని అంటాం. ఓకేనా. మూమెంట్ ఆఫ్ ఏ కపుల్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ సో పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఆపోజిట్ ప్యారలల్ ఫోర్సెస్. ఇది ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఏమంటున్నాం, ఆర్మ్ ఆఫ్ ద కపుల్ అని అంటున్నాం. సో ఆర్మ్ ఆఫ్ ద కపుల్. సో మన క్లాసిఫికేషన్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ద కపుల్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ కపుల్. క్లాసిఫికేషన్ ఆఫ్ ద కపుల్లో మనకి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. వెరీ సింపుల్. ఫస్ట్ వన్ ఈజ్ ద క్లాక్ వైజ్ కపుల్. Second B is the anti-clockwise. Okay, anti-clockwise couple. సో క్లాక్వైజ్ కి యాంటీ క్లాక్వైజ్ కి ఏమీ లేదు. సో ఈ యాక్షన్ సపోజ్ బికాస్ ఆఫ్ దిస్ the action initiated in the clockwise direction, this is the clockwise couple. అలా కాకుండా సపోజ్ సో ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే ఏ కపుల్ విచ్ రొటేట్స్, ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు, క్లాక్ వైజ్ ఏ కపుల్ విచ్ రొటేట్స్ ద బాడీ ఇన్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇది క్లాక్ వైజ్. ఏ కపుల్ విచ్ రొటేట్స్ ద బాడీ, ఈ బికాస్ ఆఫ్ దిస్ కపుల్. సో కపుల్ ఎప్పుడు ఫామ్ అవుతుందండి, టూ ఈక్వల్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ ఫార్మ్స్ ద కపుల్ అని మనం చెప్పాం. సో ఇనిషియేట్ చేస్తుంది. ఈ కపుల్ వల్ల ఏమవుతుంది, రోటరీ మోషన్ ఒకటి ఇనిషియేట్ అవుతుంది. ఇఫ్ దిస్ రోటరీ మోషన్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే దట్ ఈస్ ద క్లాక్ వైజ్ కపుల్. ఇఫ్ దిస్ రోటరీ మోషన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ అయితే దట్ ఈస్ ద యాంటీ క్లాక్ వైజ్ కపుల్ అని అంటాం. నెక్స్ట్ మనకి ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కపుల్. ఇది వెరీ ఇంపార్టెంట్, క్యారెక్టరిస్టిక్స్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కపుల్.
క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కపుల్ అంటే ఇది ఎప్పుడు ఏంటంటే కపుల్ ఎప్పుడు ఒక సింగిల్ ఫోర్స్తో బ్యాలెన్స్ అవ్వదు. ఏ కపుల్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్ బై కపుల్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్ బై ఏ సింగిల్ ఫోర్స్. సో ఎప్పుడు కూడా ఒక సింగిల్ ఫోర్స్తో బ్యాలెన్స్ అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ కాన్స్టిట్యూటింగ్ ఇస్ ద కపుల్ ఈజ్ 0. ద ఆల్జీబ్రిక్ అన్ని ఫోర్సెస్ మనం కలిపితే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ కాన్స్టిట్యూటింగ్ ఏ కపుల్ ఈజ్ 0. సో ఎందుకు ఏంటంటే ఇక్కడ మనకి కపుల్ ఇది ఒకటి ఇది. సో మనం ఏమని చెప్తున్నాం, ఈక్వల్. సో నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమయ్యాయి ఇవన్నీ కూడా. సో ఈ ఫోర్సులన్నీ కలిపి ఎంతో అప్పుడే మనకి ఏమవుతుంది, ఈక్వల్ అండ్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. సపోజ్ ఇది 10, ఇది 20, ఇది 5, ఇది ఇలా ఇవన్నీ కలిపి ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ లైక్ ఫోర్సెస్. ఇక్కడ ఆల్ లైక్ ఫోర్సెస్. సపోజ్ ఇవన్నీ కలిపి 50, ఈ డైరెక్షన్లో ఉన్నవన్నీ 50 ఉండాలి, ఈ డైరెక్షన్లో ఉన్నవి 50 ఉంటేనే దే ఫార్మ్స్ ద కపుల్. సో ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ కాన్స్టిట్యూటింగ్ a couple is 0. సో నెక్స్ట్ థర్డ్ వన్, couple is capable of producing rotary motion on which it acts. సో దీనివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ ముందు నుంచి కపుల్ అంటే కపుల్ వల్ల మనకి ఏమొస్తుంది, సో రోటరీ మోషన్ వస్తుంది. అది క్లాక్ వైజ్ అవ్వచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అవ్వచ్చు. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 3 క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఏ కపుల్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్ బై ఏ సింగిల్ ఫోర్స్. నెక్స్ట్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ కాన్స్టిట్యూటింగ్ ద కపుల్. ఇక్కడ నెంబర్ ఆఫ్, ఇందాక నేను ఒక ఫోర్స్ చూపించాను, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్. సో ఇవన్నీ కూడా ఈక్వల్ అండ్ సో నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అన్నీ కూడా కలిపితే ఆల్జీబ్రిక్ సమ్ చూస్తే టోటల్గా చూస్తే, సో ఎందుకంటే ఒక పార్టికల్ మీద డిఫరెంట్, దీని మీద ఎన్ని ఫోర్సులైనా పడవచ్చు, కానీ టోటల్ ఆల్జీబ్రిక్ సమ్ ఎప్పుడు 0 ఉంటుంది. అలాగే కపుల్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ రోటరీ మోషన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద అప్లికేషన్స్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే అప్లికేషన్. ఇక్కడ మనం కపుల్ ఎక్కడ చూస్తున్నాం, అప్లికేషన్స్ ఏంటి మనకి. సో మనకి వాటర్ ట్యాప్ ఇప్పుతూ ఉంటాం. వాటర్ ట్యాప్ ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది వాటర్ ట్యాప్. సో వాటర్ ట్యాప్ ఎలా ఉంటుంది. సో వాటర్ ట్యాప్ మనం ఇది ఏం చేస్తాం, సో ఒకటి ఇలా తిప్పుతాం, ఒకటి ఎలా తిప్పుతాం, ఒక పక్క ఎప్పుడు తిప్పం. సో రెండు పక్కలు ఎలా పట్టుకొని మనం తిప్పడానికి ట్రై చేస్తాం. అలాగే కార్ స్టీరింగ్. సో కార్ స్టీరింగ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇటు హ్యాండ్ పట్టుకొని మనం రోటరీ చేస్తాం, ఇలా రివర్స్లో చేస్తాం. అలాగే మనకి క్యాప్ స్క్రూ చేసినప్పుడు టర్నింగ్ ఏ స్క్రూ డ్రైవరు. సో ఇలా డిఫరెంట్. సో లాక్ మీద ఫోర్స్ అప్లై టు ద కీ ఆఫ్ ఏ లాక్, ఫోర్స్ అప్లై అండ్ స్టీరింగ్ వీల్, ఫోర్స్ యాక్టింగ్ అనే పెడల్ ఆఫ్ ద సైకిల్. అలాగే ట్యాబ్స్ మీద మనం ఇలా ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్స్. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి.